హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంట్ ఛానల్. నీట్ యూజీ 2025 అయితే ప్రజెంట్గా లోకల్ మెరిట్ లిస్ట్ దగ్గర ఆగింది. దాన్నే మనం డిస్ప్లే మెరిట్ లిస్ట్ అంటాం. ఇది 2024-25ది, పోయిన సంవత్సరంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ తెలంగాణ అండ్ ఏపీ నుంచి రాసిన క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి ఆ లిస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్ వెబ్సైట్స్, సో తెలంగాణ అండ్ ఏపీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే ఏమవుతుంది చూసే ముందైతే సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ సందర్భంగా వస్తుంది. అండ్ ఇంకా కౌన్సిలింగ్లో మాకు డౌట్స్ ఉన్నాయి, పర్సనల్గా నా గైడెన్స్ కావాలి, నా ఫోన్ కాల్స్తో టచ్లో ఉంటూ ఏపీ తెలంగాణ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసి రెగ్యులర్గా మీకు అవేర్నెస్ కల్పిస్తూ అప్డేట్స్ ఇవ్వాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పెయిడ్ సర్వీస్ మాత్రమే. సో అక్కడ ఓన్లీ జాయిన్ అవుదాం అనుకున్నవారు మాత్రమే మెసేజ్ చేయండి, మీకు లిస్ట్ వస్తుంది, దాని ప్రకారం జాయిన్ కావచ్చు. సో అక్కడైతే మీరు చేరాలనుకున్న వారే మెసేజ్ చేయండి. అండ్ కట్ ఆఫ్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ అయితే డిస్ప్లే మెరిట్ లిస్ట్, అంటే ఇది లోకల్ మెరిట్ అని అనుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ ఇది పోయిన సంవత్సరంది. అండ్ ఈ విధంగా అయితే రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయిన వెంటనే ఏం చేయాలో చూసే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు అసలు డిస్ప్లే మెరిట్ లిస్ట్లో ఏముంటుంది అంటే ఇక్కడ మీకు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉంటాయి ఆ స్టేట్ నుంచి రాసిన వాళ్ళవి. అండ్ ఆ పక్కనే వాటికి నెంబర్ ఇస్తారు. ఇదే లోకల్ మెరిట్ అవుతుంది. సో ఈ లోకల్ మెరిట్ అవుతుంది, కానీ ఇది ఎక్కడ అడగరు. మీరు ఎగ్జామ్లో ప్రతి చోట రిజిస్ట్రేషన్లో ఇదే ఎంటర్ చేయాలి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ ఏపీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత డిస్ప్లే లిస్ట్ వచ్చాక. అంతకంటే ముందు ఆల్ ఇండియా కోటా కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్కి అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇస్తారు. సో అప్పుడు అప్లై చేసుకున్నాక వచ్చేది ఫైనల్ మెరిట్ లిస్ట్. సో వీళ్ళంతా సీరియస్ క్యాండిడేట్స్ కాదు. ఇక్కడ కొందరు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోవచ్చు, కొందరు లోకల్ కాక వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో కొద్ది తేడా ఉంటుంది ఈ లిస్టులకు ఫైనల్ మెరిట్ లిస్ట్కి. ఒక 200 to 300 ఆర్ కిందికి వచ్చే కొద్దీ 500 వరకు కూడా చేంజ్ ఉండొచ్చు. సో అంతా అయితే తగ్గుతాయి ర్యాంక్స్. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఈ లిస్ట్ ద్వారా మీకు తెలిసేది జనరల్ అండ్ ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. బీసీలు మాత్రం ఓబీసీ అని మెన్షన్ చేస్తారు కాబట్టి పర్టికులర్గా ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారో తెలీదు. మరి ఎప్పుడు వస్తుంది ఈ లిస్ట్ అని చెప్పి నన్ను చాలామంది మెంటర్షిప్ జాయిన్ కాబోయే వాళ్ళైనా కామెంట్స్లో అయినా అడుగుతున్నారు. సో యాక్చువల్గా మీకు ఆగస్టు, మీకు జూలై, సో జూలైలో వచ్చేయాలి 2nd, 3rd వరకు. అండ్ 30 నాడు ఒక కోర్టు కేసు అయితే ఉంది. వాళ్ళకు పవర్ పోవడం వల్ల మాకు రాయడంలో ఇబ్బంది అయిందని. అండ్ ఢిల్లీలో రీసెంట్గా బయోమెట్రిక్ వల్ల నాకు ఇబ్బంది అయింది, కన్ఫ్యూజ్ అయ్యానని ఇంకొకరు కేసు వేశారు. సో వీటి వల్ల ఏమైనా ఆలస్యం అయితే కావచ్చు, లేకపోతే 2nd, 3rd వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వచ్చిన వెంటనే మీకు కాస్త టైం ఉంటుంది, ఇంకొక 1 వీక్ వరకు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది తెలంగాణ అండ్ ఏపీ. అండ్ అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్నాక మీ డాక్యుమెంట్స్ పెట్టి అప్పుడు వచ్చేది ఫైనల్ మెరిట్ లిస్ట్. దాని ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అప్పటి వరకు మీకు డిస్ప్లే లిస్ట్ వచ్చే వరకు, అంటే డిస్ప్లేనే మనం లోకల్ మెరిట్ అంటాం. సో ఇది వచ్చే వరకు మీకు ఎలాంటి అప్డేట్స్ అయితే ఉండవు దాదాపు కౌన్సిలింగ్కి సంబంధించి. అది లోకల్ వెబ్సైట్స్లో ఒకసారి పబ్లిష్ కాగానే ఇంకా కౌన్సిలింగ్ అయితే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆల్ ఇండియా కోటా కూడా అక్కడ మన కోర్టు తీర్పు వచ్చి కన్ఫర్మ్ కాగానే దీని ఫస్ట్ ఫేజ్కి అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే నెక్స్ట్ మనం వెయిట్ చేసేది డిస్ప్లే లిస్ట్కి 2nd or 3rd లోపు ఇది రావచ్చు. సో రేపే మనకి ఇది కోర్టులో హియరింగ్ కూడా ఉంది. అండ్ దాదాపు నెక్స్ట్ 1st వీక్లో రావచ్చు, జూలై 1st వీక్లో నేనైతే అనుకుంటున్నాను. వచ్చిన వెంటనే మీరు చూసుకోవడానికి ఇందులో ఏముండదు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, కొన్ని చూడండి. డిస్ప్లే లిస్ట్లో ఎక్కడి వరకు ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉందనేది కొన్ని వీడియోస్ ఉన్నాయి, కింద చూడండి స్పష్టంగా, ఒక 4-5 వీడియోస్ కింద. సో దీని ద్వారా కూడా మీకు సీట్ వస్తుందో రాదో అర్థమైపోతుంది. పోయినసారి డిస్ప్లే లిస్ట్లో ఎక్కడి వరకు వచ్చి కట్ అయిందో ఆ వీడియోలో ఉంటుంది. ఒక 4-5 వీడియోల కింద చూడండి.